వెల్కమ్ టు ఏకేఎం కిచెన్ అండి. ఈరోజు నేను మీకు పాలాకు గొజ్జు చూపిస్తున్నానండి. పాలాకు గొజ్జు ఏంటి, పాలాకు గొజ్జు అనుకుంటే అందరూ పాలక్ పప్పు పాలక్ కర్రీ చేసుకుంటారు, కానీ పాలక్ పన్నీర్ డిఫరెంట్గా చేసుకుంటారు. ఇది పాలక్ గొజ్జు అనేది చాలా టేస్ట్ బాగుంటుంది. సో నేను ఎలా చేయటం, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూపిస్తాను రండి. సో దీనికి నేను ఆల్రెడీ ఒక పెద్ద గట్టి పాలక్ తీసుకుని నేను కట్ చేసి కడిగి పెట్టుకున్నాను అండి. ఒక 2 ఆనియన్ తీసుకున్నాను, ఒక 10 రెమ్మలు గార్లిక్ ముక్కలు తీసుకున్నాను. నేను చిన్న చిన్న ముక్కలు 2 అల్లం తీసుకున్నాను అండి. దీనికి కారం తగినంత కారం పౌడర్ వేసుకుంటాను. దీని అంతా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్నప్పుడు కారం పౌడర్ యాడ్ చేసుకుంటానండి. యాడ్ చేసి మీకు చూపిస్తాను రండి. మిక్సీ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను ఈ ఆనియన్ ముక్కలు కట్ చేసి తీసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. తోటకూర ఎవరు కూరకు తినకుండా ఉండే వాళ్ళు కూడా చాలా పిల్లలు ఇష్టపడి తినేస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్. గార్లిక్ దీన్ని యాడ్ చేసుకుంటాను. దీనిలో తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకుంటానండి. కారం కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ యాడ్ చేసుకుంటాను. మీరు చూసి యాడ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తానండి. పేస్ట్ రెడీ అయిపోయిందండి. చాలా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి దీన్ని. పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రండి నేను ఎలా చేసి చూపిస్తాను. కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి వేడైన కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బెటర్గా ఉంటే మనం పచ్చడిలో వేసుకున్నట్టుగా ఆయిల్ దీనికి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ వేడైందండి. ఆయిల్ వేడిన ఆవాలు వేసుకుంటున్నాం కొంచెం. దీనిలో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర యాడ్ చేసుకోండి. కొద్దిగా ఇంగువ, కొంచెం చిటపట అంటా ఉంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ నేను శనగపప్పు వేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటుంది దీనిలో. కొద్దిగా ఆయిల్ అండి, కస్తూరి మేతి యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ వేస్తే బాగుంటుంది కస్తూరి మేతి. కొంచెం వేగినండి పప్పు. ఈ పప్పు కొంచెం వేగిందండి. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే మంచిగా ఉంటుంది టేస్ట్. దాని స్మెల్ వచ్చింది ఇది. ఇప్పుడు నేను దీంట్లో కరివేపాకు, ఎండుమిర్చి 2 కట్ చేసి వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి ఇప్పుడు వేగింది. కరివేపాకు, ఎండుమిర్చి 2 వేగింది అండి. ఇప్పుడు ఫైన్గా చేసి పెట్టుకున్న పేస్ట్ దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇది ఆనియన్ కాబట్టి ఆల్రెడీ పచ్చిగా రుబ్బుకున్నాం కాబట్టి ఇది కొంచెం పచ్చి వాసన పోవాలండి. అప్పటిదాకా స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోండి ఒక 5 నిమిషాలు. దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మీతో యాడ్ చేసుకుంటాను నేను. 5 మినిట్స్ అయిపోయిందండి. ఆయిల్ సపరేషన్ అవుతుంది. ఈ స్టేజ్లో మీరు కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. నేను చింతపండు రసం పెట్టలేదు కాబట్టి నేను కొద్దిగా మ్యాంగో పౌడర్ వేసుకుంటాను. డ్రై మ్యాంగో పౌడర్ వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకుంటాను డ్రై మ్యాంగో పౌడర్. కొద్దిగా గరం మసాలా,
వేసి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసి అయిన తర్వాత నేను కట్ చేసి పెట్టిన పాలాక్ దీంట్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒక 5 నిమిషాలు సిమ్లోనే కుక్ చేయండి. కుక్ చేసిన తర్వాత చేసుకోండి. ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తానండి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మంచిగా మిక్స్ అయిందండి. మిక్స్ అయింది. ఇప్పుడు ఒక కూరాకు కాబట్టి పాలాక్ కాబట్టి ఒక 2 మినిట్స్లో వేగిపోతాయండి. మంచిగా ఉడుకుతాయి. సో 2 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తాను. 2 మినిట్స్ తర్వాత నేను సిమ్లో పెట్టి ఉడకపెడతాను. కూడా హైలో పెట్టద్దండి. హైలో పెడితే సేదు వస్తాయి కూరకు. మళ్ళీ తర్వాత ఆఖరికి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు రెడీ అయిపోయిందండి పాలాకు గుజ్జు. సో మీకు పాలాకు గుజ్జు రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇలాగ ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది రివ్యూ చేస్తే సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.